హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ఎక్స్ప్లోర్స్ ఛానల్. ఏదైనా ఆలయం అంటే మనం ఊహించేది శిఖరాలు, గంటలు, రద్దీ భక్తులు. కానీ అడవుల్లో ఉన్న మహాశివాలయం ఏడాది పొడవునా కనిపించదు. కేవలం 27 రోజులే కనిపిస్తుంది. ఇదే వడవి మహాదేవన్ ఆలయం. ఈ ఆలయంలో శివలింగం ఎలా ఏర్పడింది, ఇది ఎందుకు 27 రోజులు మాత్రమే దర్శనం ఉంటుందో ఇప్పుడే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. వడవి మహాదేవన్ ఆలయం అనే పేరు అక్కడి ప్రాచీన నామం. భక్తుల లోకల్ భాషలో పేరుగా పరిగణించవచ్చు. ఇది కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉంది. వడవి అడవిలో ఉంటుంది. ఇది కన్నూరు పట్టణం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎప్పుడు నదుల తాకిడితో అడవి వాతావరణం ఉన్న ప్రాంతం కావడం వల్ల ఈ ఆలయాన్ని ప్రజలకు ఏడాదిలో కేవలం 27 రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఇది పశ్చిమ కనుమల్లో ప్రాచీన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి. పురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి ఆత్మహత్య చేసుకుంది. దానితో ఆగ్రహించిన శివుడు తాండవం చేస్తూ సతీదేవి శవాన్ని భూమి మీద అన్ని ప్రదేశాల్లో నిందిస్తూ తిరిగాడు. ఓ ప్రాంతంలో శివుడు తన త్రిశూలం భూమిలో పాతి శవాన్ని భూమికి అప్పగించి అక్కడే ధ్యానించాడు. అదే స్థలంలో శివలింగం స్వయంభుగా ఉద్భవించిందనే విశ్వాసం ఉంది. అందుకే ఈ ఆలయం అతి ప్రాచీనమైన పవిత్రమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడి ఆలయంలో బాలికలకు నిషేధం లేదు. భక్తులందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఆలయ ప్రాంగణం అంటే మట్టి మైదానమే, కానీ అక్కడి ఆధ్యాత్మిక శక్తి ఎంతో ప్రబలంగా ఉంటుంది. ఏకకాలంలో లక్షలాది మంది భక్తులు అడవి దాటి ఈ ఆలయానికి పాదయాత్రగా వస్తారు. ఆలయాన్ని ఏనుగులు, పూజారులు, జనం తిరిగా కదలకుండా భద్రంగా సంచరించాలి, ఎందుకంటే ఇది అరణ్య భూమి. ఆలయం ప్రతి సంవత్సరం కేవలం 27 రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఈ కాలాన్ని వడవి ఉత్సవాలు అంటారు. ఉత్సవాలు జూన్ 8 నుండి జూలై 4 వరకు జరుగుతాయి. ఈ సమయంలో ప్రతిరోజు అర్ధరాత్రి నుండి ఉదయం వరకు పూజలు, అభిషేకాలు, ప్రత్యేక హోమాలు జరుగుతాయి. పంచవతి దీపాలు, మహానైవేద్యం, రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి జూన్ 8 నుండి జూలై 4 మధ్య ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కానీ 8 గంటలకు ముందు లేదా సాయంత్రం 4 తర్వాత పోతే గుమ్మడి తక్కువగా ఉంటుంది. పాదయాత్ర చేసేవారు సాధారణంగా విశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ప్రయాణం మొదలుపెడతారు. అడవిలో ముళ్ళ పొదలు ఉండేలా ఉంటాయి కాబట్టి చెక్క గాలిపటాలు, ప్లాస్టిక్ షూ కవర్స్ వాడడం మంచిది. ఇక్కడ శివుడిని వడవి మహాదేవన్ అంటారు, అంటే అడవుల్లో ఉండే ఆధ్యాత్మిక పరమాత్మ. ప్రతి భక్తుడు ఏమన్నా కోరికతో వెళ్తే 27 రోజుల కాలంలో దేవుడి దర్శనం చేసే కోరిక నెరవేరుతుందన్న విశ్వాసం ఉంది. ఇది మరణాంతర జీవాత్మ సాధనకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. ఇలాంటి అడవుల్లో ఉన్న అలౌకిక ఆలయాలు మన దేశంలో ఎంతగా ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. వడవి మహాదేవన్ ఆలయం అనేది కేవలం ఒక ఆలయం కాదు, అది మన ఆత్మ, శివతత్వం మధ్య అనుబంధానికి గుర్తు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించండి. ఇలాంటి అద్భుతమైన విశ్వాసాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ కిరణ్ ఎక్స్ప్లోర్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.